మాలినితో చేతులు కలిపిన జోష్న. జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన సూరజ్. మరి మాలిని అసలు జోష్నకి ఎలా పరిచయమైంది? ఏం జరిగింది? తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి. సూరజ్ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర అంటూ ఉంటుంది, అసలు భోజనం చేసే వాళ్ళను అలా పైకి లేపడమే తప్పు. అనవసరంగా అతని మీద పప్పు పోసి అతన్ని భోజనం పూర్తిగా చేయనివ్వకుండా చేశావు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. మన మేడం గారు ఎప్పుడు ఎవరిని పూర్తిగా భోజనం చేయనిచ్చిందిలే. ఎవరినైనా ఇలానే చేస్తుంది కదా. తనకి పగ ఉంటే ఇలానే ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. ఈ జోష్నలో ఎప్పటికి మార్పు వస్తుందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే పెట్టావు కదా బావా, నువ్వు ఫిట్టింగు లేకపోతే ఊరుకుంటారు మరి. అయినా ఎందుకు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్, అలాగే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటావు? నీకెప్పటికి బుద్ధి రాదా అని చెప్పేసి అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూరజ్ అయితే మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఇస్తాడు. తన షర్ట్ కనుక ఉతక్కపోతే ఆ పప్పు పడిన షర్టు తన చేతులతో తనే ఉతకాలి, లేకపోతే తను 1,50,000 చీరని చలిమంటగా వేసేసుకుంటానని చెప్పి జోష్నని బెదిరిస్తాడు. కావాలని లంచ్ చేస్తున్న సమయంలో ఒంటి మీద పప్పు పోసి వడ్డిస్తాననే వంకతో సూరజ్ని అవమానించిన జోష్నకి అక్కడ షాక్ ఇస్తాడు సూరజ్. వద్దు, నాకు ఆ చీర చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటూ ఉండగా, సరే తమరు వస్తే నా షర్టు ఉతికితే ఆ చీరకి ఏం కాకుండా ఇస్తాను, లేదా నేనైతే మాత్రం ఈ చీరని తగలబెట్టేస్తాను అని చెప్పనేసరికి, ఏంటి గ్రాని ఇలా ఇరికించాడు? పోతే పోనివ్వే, అది 1,50,000 చీర, అదెలా పోనిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎంతో ఈగోకి వెళ్ళే జోష్న మాత్రం ఆ చీర విషయంలో వెనకడుగు వేసి ఇక షర్ట్ ఉతకడానికి ఒప్పుకుంటుంది. బంగారం, ఇదిగో షర్టు, ఈ షర్టుని క్లీన్ చేసి ఇచ్చేస్తే నీ 1,50,000 చీరని నీ చేతికి ఇచ్చేస్తాను బంగారం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా జోష్నకి తిక్క కుదురుస్తూ ఉంటాడు సూరజ్ అయితే ఎక్కడికక్కడ. ఇక్కడ చూస్తే మాలిని అయితే మాత్రం అక్కడ దక్షిణామూర్తికి కూడా తెలియకుండా ప్లాన్ చేస్తూ ఉంటుంది శివనారాయణ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి సుమిత్ర వదిన గారు. ఇంకా దక్షిణామూర్తి కూడా కొడుకైనా కోడలైనా నువ్వే కదమ్మా, కాబట్టి నువ్వే అంతా చూసుకుంటావనే నమ్మకంతో నీ మీద వదిలేస్తున్నాను అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు. మామయ్య గారు, మీకు పూర్తిగా ఏ నిజాలు తెలియనివ్వకూడదు. నేను చేసేది నేను చేస్తాను. శత్రువులకు ఎదురు పడ్డం మాత్రమే మిగిలింది. ఎదురు పడతాను. నేను ఎదురు పడిన రోజు వాళ్ళ కళ్ళల్లో భయము, అలాగే ఓడిపోయాననే బాధని చూస్తారు. అప్పుడు నేను ఎదురు పడతాను వాళ్ళకి అని చెప్పేసి మాలిని పగతో రగిలిపోతూ ఉంటుంది సుమిత్ర కుటుంబం మీద. దక్షిణామూర్తి అయితే నీ అన్న వదల్లో ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నారు అని సుమిత్రతో ఒక ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్తాడు. కానీ తన అన్నయ్య చనిపోయాడు అన్న విషయం కూడా సుమిత్రకి తెలియదు. వదిన ఎలాంటిది అన్న విషయం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సుమిత్ర ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఆ విషయాన్నే గమనించదు. మాలిని మాత్రం ఆ కుటుంబం కారణంగానే తన భర్త చనిపోయాడని, అలాగే ఆ కుటుంబం కారణంగానే రోడ్డున పడ్డామన్న విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష తీర్చుకోవడానికి మళ్ళీ సుమిత్రపై దండయాత్ర చేయడం మొదలు పెడుతుంది. సైలెంట్గా తెలియకుండానే రెస్టారెంట్ అన్నింటినీ కూడా కొంటూ ఉంటుంది ఇక మాలిని అయితే. ఆ విషయం పూర్తిగా దక్షిణామూర్తికి కూడా తెలియదు. దక్షిణామూర్తి అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తన కూతురు మనసు గెలుచుకుని ఆ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తన కూతురుతో కలిసి సంతోషంగా ఉండాలని మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మాలిని మాత్రం పగ తీర్చుకోవడానికే ఇదంతా చేస్తూ ఉంటుంది. ఆ కుటుంబంపై పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను అని పగతో రగిలిపోతూనే మళ్ళీ అడుగు పెడుతుంది మాలిని. ఇలా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లో ఇక ఇక్కడ చూస్తే పూజకి వెళతామని చెప్పి శివనారాయణ చెప్తాడు కదా. జోష్నం తీసుకుని గుడికి పూజ చేయించడానికి వెళతారు. అలా గుడిలో
సూరజ్ కూడా పూజ చేయించుకోవడానికి వస్తాడు కాబట్టి సూరజ్‌కి అలాగే జోష్‌నకి ఇద్దరికి కలిపి అక్కడ పూజ అయితే చేయిస్తాడు. అలా చేయించిన తర్వాత ఏంటి బంగారం ఈరోజు ఇద్దరం కలిసి పూజ చేయించుకోవాలి అనుకున్నాను. నా మొక్కు ఇలా తీరింది చూసావా అది సూరజ్ అంటే. సూరజ్ జోలికి వచ్చిన సూరజ్‌తో పెట్టుకున్న తిరిగి కౌంటరు చాలా రివర్స్‌గా వెంటనే వచ్చేస్తుంది. దాన్ని తట్టుకోగలిగే శక్తి కూడా నీకుండదు బంగారం. అందుకని తల ఎత్తి పొగరుగా తల ఎగరేసే కన్నా తల వంచి నాతో తాళి కట్టించుకుంటే సంతోషంగా ఉంటావు బంగారం అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్ అయితే జోష్నని. అలా సూరజు జోష్నని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలోనే జోష్నకి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో వర్క్ టెన్షన్, అలాగే కార్తీకు దీప కూడా జోష్న విషయంలో కాస్త కఠినంగా ఉండడం, ఇవన్నీ జోష్నకి మరింత శిక్షగా మారతాయి. ఈ శిక్షల నుంచి ఎలా తప్పించుకోవాలి, నన్ను ఈ శిక్షల నుంచి తప్పించే వాళ్ళు ఎవరు, అసలు ఎవరున్నారు, నాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. గ్రాని ఉంది అంటే అటు ఇటు ఉంటుంది, ఎప్పుడు ఏ నిజం బయట పెట్టేస్తుందో తెలియదు. ఈ గ్రానీని నమ్ముకుంటే పనయ్యేలా లేదు. ఈ సూరజ్ గాడు ప్రతిరోజు రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే జోష్నకి ఒక కాల్ అయితే వస్తుంది. హలో, నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలని మీరు ఫోన్ చేశారు. ఎవరు మీరు, అసలు మీతో నేనెందుకు మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. హలో మేడం, నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీ కంపెనీలోనే నువ్వు కేవలం అసిస్టెంట్గా పనిచేస్తున్నావని కూడా తెలుసు. నా దగ్గరికి వస్తే నీకేం జరుగుతుందో, నీతో నేనెందుకు మాట్లాడాలనుకుంటున్నానో నీకు తెలుస్తుంది. రేపొద్దున్న నీకు ఒక గొప్ప స్థానాన్ని నేనివ్వాలి అనుకుంటున్నాను. నువ్వొస్తే నీకు అన్నీ అర్థమవుతాయి, లేదా నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేసేసరికి ఏంటి ఎవరివిడా, నాతో ఎందుకిలా మాట్లాడుతుంది, నాకు ఒక గొప్ప స్థానాన్ని కల్పిస్తానంటుందేంటి, ఏంటి దేవుడా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఈ రూపంలో సహాయం చేస్తున్నావా, అసలు ఎవరావిడ, ఆవిడ్ని ఎందుకు కలవాలి నేను, కలిస్తే ఏమవుతుంది, ఒకవేళ కలవకపోతే ఏమవుతుంది, వెళ్ళి కలిసి చూద్దాం, అసలెవరో ఏంటో నాకు కూడా తెలుస్తుంది కదా. నా ఫోన్ నెంబర్ వెతుక్కుంటూ నాకెందుకు ఫోన్ చేసిందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ జోష్నైతే బయలుదేరుతుంది. జోష్ను బయలుదేరడం సూరజ్ చూస్తాడు. ఏంటి ఈ మేడం గారు ఎక్కడికో వెళుతున్నారు, ఈ మేడం గారు నా బైక్ మీద కదా వస్తుంది, ఎక్కడికి వెళుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా తను క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి తనకి బయట ఒక చిన్న చిన్న పనులు చూసుకుంటూ ఉంటుంది. తను షాపింగ్ అవి చేసుకుంటూ ఉంటుంది. చూద్దాం, మళ్ళీ కాల్ వస్తే అప్పుడు చూద్దాం. ఒక్క కాల్కే నేను వెళ్ళిపోతే నా వాల్యూ ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడ షాపింగ్ చేసుకుంటూ ఉండగానే మరోసారి ఫోన్ వస్తుంది. హలో, వస్తున్నావా, ఏంటండి, ఎందుకు నాకు పదే పదే ఫోన్ చేసి రమ్మని పిలుస్తున్నారు, మీరెవరో చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, నేనెవరో వస్తే నీకే తెలుస్తుంది, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేసి లొకేషన్ అయితే సెండ్ చేస్తుంది. అలా కాస్త లేట్ నైట్ అయితే అవుతుంది. జోష్ని ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా సుమిత్రకి ఫోన్ చేసి, మమ్మీ నేను కాస్త షాపింగ్ పని మీద బయటకొచ్చాను, నేను వచ్చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి జోష్ని అయితే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది. ఇలా ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ సూరజ్ జోష్ని ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటాడు. జోష్న ఇంకా రాకపోవడం, బయటికి పారిజాతం రావడంతో, ఏంటండి ఇంకా మీ మనవరాలు రాలేదేంటి, ఏరా నీకెందుకురా నా మనవరాల సంగతి, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. అయ్యో అదేంటండి, ఆడపిల్ల, పైగా ఇప్పుడు ఆలస్యమైంది, ఆఫీస్ టైం అయిపోయి చాలాసేపు అయింది, ఇంత టైం వరకు ఇంటికి రాకపోతే మీరు కంగారు పడరా, మీరేం నానమ్మండి అని చెప్పంటూ ఉండగా, నా మనవరాలు గురించి నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటూ పారిజాతం నుంచి వెళ్ళిపోతుంది. ఈ మేడం గారు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటానని చెప్పి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏరా నా సంగతి నీకెందుకురా, నువ్వు నీ పని చూసుకో అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న ఫోన్లో లొకేషన్ ఆన్ అయి ఉంటుంది. ఆ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో సూరజ్ చూసుకుంటాడు. పైగా ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళుతుంది, అసలు ఏం చేస్తుంది అని చెప్పేసి ఆ లొకేషన్ను బట్టి ఫాలో అవుతూ సూరజ్ బయలుదేరుతాడు. ఈలోగానే జోష్న మాలిని చెప్పిన ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది.
నాకు తెలుసు నువ్వు వస్తావని అని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తుంది లేడీది. ఎక్కడ? ఎవరు? అని చెప్పేసి అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి మాలిని. మాలినిని చూసి ఏమీ తెలీదు కదా తనకెవరో కూడా. అందుకని ఎవరు మీరు? ఎందుకు నాకు ఫోన్ చేశారు? ఎందుకు పదే పదే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు? ఎవరని ఇక్కడి దాకా వచ్చావు? ఈ టైంలో పైగా నన్ను కలవడానికొచ్చావంటే నువ్వు చాలా ధైర్యవంతురాలివే అనుకోవాలి. ఎందుకంటే ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలీదు. నీకు ఎదురయ్యే సిట్యుయేషన్ ఏంటో కూడా తెలీదు. అయినా కూడా ధైర్యంగా వచ్చావు. అందుకే కదా నీ ధైర్యం నాకు నచ్చే నిన్ను రమ్మని నేను ఫోన్ చేశాను అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఎందుకు ఫోన్ చేశారు? ఎవరు మీరు? నన్ను కలవాలని ఎందుకు పదే పదే కాల్స్ చేస్తున్నారు చెప్పండి. నా పేరు మాలిని. అయితే ఏంటి? హాహా! నా పేరెక్కడా తమరు వినలేదనుకుంటా. వినలేదు. అవసరం కూడా నాకు లేదు. నా పేరు జోష్న. శివన్నారాయణ గారి మనవరాల్ని నేను. జోష్న రెస్టారెంటు మాదే అని చెప్పి అంటూ ఉండగా, తెలుసు కదా! తెలిసే కదా ఇక్కడికి జోష్నని రమ్మని పిలిచింది. జోష్న రెస్టారెంటు తమదే. కానీ తమరు మాత్రం జోష్న రెస్టారెంట్‌లో అసిస్టెంటు మాత్రమే. ఏంటి? నన్ను హేళన చేయడానికి రమ్మన్నారా? అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా సూరజు ఆ ప్లేస్‌కైతే వచ్చేస్తాడు. ఇక అక్కడ వాళ్ళిద్దరిని చూస్తాడు. ఈవిడ ఎవరు అని చెప్పేసి అలా కాసేపు సూరజు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోగానే జోష్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నీకొక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటో ఆఫరు? నువ్వు నీ రెస్టారెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నాకు చెప్పాలి. అలా చెప్తే నిన్ను నా రెస్టారెంట్‌లో సీఈఓని చేయాలి అనుకుంటున్నాను. నాకవసరం లేదు. నేను సీఈఓని కానంత మాత్రాన ఆ రెస్టారెంట్స్‌కి నేను ఓనర్‌ని కాకుండా పోను. ఆ రెస్టారెంట్స్‌వే మావి. నేను సీఈఓనైనా అక్కడ ఇక డీఓ అయినా ఏమైనా సరే నాదే కాబట్టి నాకెలాంటి అభ్యంతరము లేదు. మీ ఆఫర్ నాకవసరం లేదు. నేను నాకున్న మంచి జీవితాన్ని తన్నుకుని కాళ్ళతో నీ దగ్గరికెలా వస్తాననుకున్నావు? అని చెప్పి అంటూ ఉండగానే, అయ్యో పాపం! నీకంటూ ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీ గురించి నాకు అన్నీ తెలుసు. మరో ముఖ్యమైన విషయం చెప్పమంటావా? అసలు నువ్వు ఆ శివన్నారాయణ గారి వారసురాలివే కాదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును. నువ్వు ఆ శివనారాయణ గారి వారసురాలివి కాదు అని తెలుసు. ఆ నిజాన్ని బయట పెట్టడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిజం బయట పెట్టాలంటే ఒక్క క్షణం చాలు అని చెప్పేసి అంటూ ఉండగానే దూరం నుంచి సూరజ్ ఆ మాటలు విని షాక్ అవుతాడు. ఇక ఈలోగా వాళ్ళని వీడియో తీయడం మొదలు పెడతాడు. ఈ విషయాన్ని నేనొచ్చి నీ ఇంట్లో బయట పెట్టమంటావా? నువ్వు శాశ్వతంగా ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు శివనారాయణ గారి పేరు చెప్పుకునే అర్హత కూడా నీకు లేకుండా పోతుంది. నాతో చేతులు కలుపు. నువ్వు నాతో చేతులు కలిపినట్టుగా ఎవ్వరికీ తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. నేను ఇప్పుడు మీ రెస్టారెంట్ల ముందు బ్రాంచెస్ ఏర్పాట్లు చేస్తున్నాను. కొన్ని రెస్టారెంట్లు కూడా నేను కొన్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ జోష్న రెస్టారెంట్ డీటెయిల్స్ అన్నిటినీ నాకు నువ్వివ్వాలి. ప్రతి ఫైలు చెక్ చేసేది నువ్వే కాబట్టి ఆ డీటెయిల్స్ నీ దగ్గరే ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు నా చేతికిస్తే నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. నీకు ఒక మంచి పదవి ఇస్తాను. నువ్వు నాతో చేతులు కలిపితే నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు. లేదా రోడ్డు మీద అడుక్కు తినే పొజిషన్‌లో ఉంటావు. రెండిట్లో ఏది కావాలో నిర్ణయించుకో. నీకు 2 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఈ మాలిని టైం ఇవ్వదు. ఒకవేళ ఉండమన్నా ఉండదు అని చెప్పేసి టైం ఇస్తుంది. ఈలోగా షాక్ అవుతూ ఆలోచించుకుంటూ ఉంటుంది. నిజం బయటపడితే రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. నిజాన్ని చెప్పకుండా ఇక నేను ఎవరికీ తెలియకుండా ఈ పని చేయడం కారణంగా డబ్బు వస్తుంది. రేపొద్దున మంచి పదవి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ, సరే నేను మీతో చేతులు కలుపుతున్నాను. మా రెస్టారెంట్‌కి సంబంధించిన అన్ని సీక్రెట్సు మీ దగ్గరికి నేను తీసుకొస్తాను ఫైల్ రూపంలో. కానీ కాస్త సమయం కావాలి. మీరు కనుక ఈలోగా తొందరపడితే నేనేం చేయలేను అని చెప్పి చేతులు కలుపుతుంది. సూరజ్ షాక్ అవుతూ వీడియో మొత్తం తీసేస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవన్నీ కూడా. అలా వీడియో తీసేసి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోష్న కూడా ఆవిడతో చేతులు కలుపుతుంది. అలా కలిపి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక జోష్న కావాలి అంటే మీ శివనారాయణ తాతని కూడా నేను కలవగలను అని చెప్పనేసరికి, ఎవరు ఈవిడ? ఈవిడెవరో చెప్పలేదు. కానీ ఈవిడ దగ్గర నా గుట్టయితే ఉంది.
ఈవిడికి నా గురించి ఎవరు చెప్పారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా సీక్రెట్‌గా ఉండాలి. ఈ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మాలిని, నేను నా ఆట ఆడుకుంటాను. నీ ఇంటి వాళ్ళు నాతో చేతులు కలిపారు శివనారాయణ గారు. ఈసారి ఈ మాలిని ఏంటో చూపిస్తాను అని చెప్పేసి మాలిని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ జోష్నకి మాత్రం ఊహించని షాక్ ఎదురవుతుంది. జోష్న ఇంటికి తిరిగొస్తుంది, తెల్లవారుతుంది, అంతా బాగానే ఉంటుంది. జోష్న ఇక తన దగ్గరున్న కొన్ని ఫైల్స్ తిరగేస్తూ ఉంటుంది. అవి చూస్తూ ఉండగా బాగానే శ్రద్ధ వచ్చిందే జోష్నకి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వర్క్ మీద శ్రద్ధ పెడుతుందే. ఇలానే ఉంటే నీకు త్వరలోనే మరో రెస్టారెంట్‌లో మంచి పదవి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ ఒక్కసారి సార్ మీరు ఈ వీడియో చూస్తారా? నేను మీకు పొద్దున్నే డిస్టర్బ్ చేశానేంటి? లేదు సూరజ్. ఏంటా వీడియో? ఒకసారి ఓపెన్ చేసి చూడండి సార్ అని చెప్పేసి వీడియో దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాడు. ఆ వీడియోలోని మాలినితో జోష్న చేతులు కలపడం, జోష్నతో మాలిని మాట్లాడిన మాటలు, జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు అనే నిజం తప్ప మిగతాదంతా కూడా ఆ మాలిని మాట్లాడిన మాటలు మొత్తం రికార్డ్ చేస్తాడు కాబట్టి అక్కడికి ఆ మాటలన్నీ శివనారాయణకి వినిపిస్తాడు. జోష్న మాలినితో చేతులు కలపడంతో శివనారాయణ షాక్ అయిపోతాడు. అమ్మ సుమిత్ర అని చెప్పేసరికి ఏమైంది మావయ్య గారు? ఈరోజు జోష్న ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది మావయ్య గారు? మీ వదిన మాలినితో చేతులు కలిపింది. మాలిని మనల్ని దెబ్బతీయాలని చెప్పేసి మన రెస్టారెంట్లే కొంటుంది. ఇప్పుడు మన జోష్న రెస్టారెంట్‌కి సంబంధించి అన్ని వివరాలు తనకివ్వమంటూ జోష్నతో బేరం కుదుర్చుకుంది. మరి జోష్నకి ఏం లోటు చేశామో ఒక్కసారి నువ్వే తెలుసుకో సుమిత్ర అని చెప్పి అంటూ ఉండగానే, మమ్మీ అది కాదు మమ్మీ అని చెప్పేసి ఇక జోష్న అయితే షాక్ అవుతూ చెప్తూ ఉంటుంది. ఈలోగానే జోష్న చెంప పగలగొడతాడు. చిచ్చి, నువ్వు నిజంగా మా ఇంటి వారసురాలివేనా? సుమిత్ర దశరథుల కూతురువేనా? నువ్వు మా ఇంటి శత్రువులతో చేతులు కలుపుతావా? ఆ మాలిని ఎలాంటిదో మాకు తెలుసు. సుమిత్ర వదిన ఎప్పుడు ఈ రెండు కుటుంబాల్ని విడదీయడానికే చూసింది. దక్షిణామూర్తికి తన కోడలెలాంటిదో తెలియకపోవచ్చు. కానీ సుమిత్రకి తెలుసు. దక్షిణామూర్తి కుటుంబం మన కుటుంబం విడిపోవడానికి, మన మధ్య పగ ప్రతీకారాలు రగిలిపోవడానికి మెయిన్ పాత్ర మాలినిదే అని ఈ ఇంట్లో అందరికీ తెలుసు. కానీ నువ్వెళ్ళి మన కంపెనీ డీటెయిల్స్ తనకిస్తానని తనతో చేతులు కలిపావు. నువ్వు నా ఇంట్లో అసలు వారసురాలుగా ఉండడానికి అర్హతని కోల్పోయావు. కంపెనీలో సీఈఓగా ఉండడానికి అర్హతని ఎలా కోల్పోయావో, ఈ ఇంటి బిడ్డగా ఉండడానికి కూడా అర్హతని కోల్పోయావు. ఈ ఆస్తికి నీకు ఎలాంటి సంబంధం లేదు. తాత, అది కాదు తాత, నేను చెప్పేది విను తాత. వినను. ఈరోజు నువ్వు చేసిన పని చిన్నది కాదు. మొన్నటి వరకు దీపని దెబ్బతీయడానికి మాత్రమే ఎదుటి వాళ్లతో చేతులు కలిపావు అనుకున్నాను. కుటుంబం మీదైనా ప్రేమ ఉంటుంది అనుకున్నాను. కానీ నీకు కుటుంబం మీద ప్రేమ, గౌరవం ఇవేమీ లేవు. నా కుటుంబం మీద నీకు ఏదో పగున్నట్టుంది. నువ్వు ఇంటి వారసురాలివి కాదు. అందుకే మమ్మల్ని మోసం చేస్తున్నావు. నువ్వు వారసురాలు అవునో కాదో నెక్స్ట్ ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు నా కంటి ముందు నువ్వు కనిపిస్తే మాత్రం నేను భరించలేను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఈలోగా సుమిత్ర కూడా, మావయ్య గారి నిర్ణయమే నా నిర్ణయం. మా వదిన ఎలాంటిదో నాకు తెలుసు. ఆ కుటుంబంతో చేతులు కలిపి ఈ కుటుంబం పరువు తీయాలనుకునే నీలాంటి మనిషి ఈ కుటుంబంలో ఉండే అర్హతని కోల్పోయింది. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ ఉంటే క్షమిస్తూ వచ్చాము. నిన్ను ఎప్పుడూ వెనకేసుకుంటూ వచ్చి ఈ ఇంటి ఆడపిల్లవు కాబట్టి నీ భవిష్యత్తు నాశనం కాకూడదని నీ గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటే చివరకు మా జీవితాలతో ఆడుకొని ఇప్పుడు ఈ ఇంటి పరువునే రోడ్డుకెక్కించాలని చూసావు. అందుకనే ఇక నువ్వు మాకు అవసరం లేదు. మావయ్య గారి నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను. నా పుట్టింటిని అవలీలగా వదిలేసుకున్నాను. అలాంటిది తప్పు చేస్తే నా కూతుర్ని నేనెలా క్షమిస్తాను? పైగా ఇంత పెద్ద తప్పు, ఎన్ని తప్పులు చేసినా తల్లిని కాబట్టే కడుపులో పెట్టుకున్నాను. కానీ ఈరోజు నా కడుపులోనే తన్నాలని నువ్వు చూస్తుంటే మాత్రం నేను ఊరుకోను. నా అత్తింటి పరువు కోసం నేను ఎంత దూరమైనా వెళతాను. వాళ్ళ చేతుల్లో రెస్టారెంట్లు పెట్టి చేతకాని వాళ్ళలా చేతులు ముడుచుకుని వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి
అంటూ ఉంటుంది సుమిత్ర. అలా జోష్న నిజ స్వరూపాన్ని సూరజు సాక్ష్యాలతో సహా బయట పెట్టేసరికి జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మమ్మీ ఇంకెప్పుడు నేను తప్పు చేయను మమ్మీ. ఈ ఒక్కసారికి క్షమించండి అంటే ఇక నీకు ఛాన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు. మేము నీకు అవకాశాలు ఇచ్చి ఇచ్చి మేము విసిగిపోయాము. అందుకని ఇక నీకు అవకాశం ఇవ్వదలుచుకోలేదు. మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో జోష్న అంటూ గట్టిగా అరుస్తుంది సుమిత్ర. అలా సుమిత్రకు అలాగే శివనారాయణకు జోష్న చేసిన కుట్ర అయితే తెలిసిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.